అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మరో కొత్త రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇంటికి గెస్ట్‌లొచ్చినప్పుడు కానీ, కుక్ చేసుకోవడానికి మూడ్ లేనప్పుడు కానీ, తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుందండి. ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా చేశామంటే సింపుల్‌గా అయిపోతుంది. అలాగే రోజు తినేదానికంటే ఒక ముద్ద ఎక్స్‌ట్రాగా తినేస్తామండి. అంత బావుంటుంది. దీన్ని పెరుగుతో సర్వ్ చేసుకొని తిన్నామంటే ఇంకా బావుంటుందండి టేస్ట్. దీనికి ఎలాంటి కర్రీ కాంబినేషన్ కూడా అవసరం లేదండి. దీన్ని మనం 5 నిమిషాల్లో సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా! లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ఒక మిక్సీ జార్‌లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. అలాగే 10-15 వరకి వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ల సాల్టు, అలాగే పావు టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ వరకి కారాన్ని వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మొత్తం ఈ విధంగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు బాగా పుల్లగా ఉన్న మామిడికాయలని ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఇలా ఘాట్లు పెట్టుకోవాలండి మధ్యలో. అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకి గరం మసాలా వేసుకోవాలి. అలాగే పావు టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలండి. చివర్లో ఒక స్పూన్ వరకి పెరుగు వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా కూడా కలిసే విధంగా కలుపుకోవాలి. దీన్ని సింపుల్‌గా ప్రిపేర్ చేసుకుంటాం కానీ టేస్ట్ మాత్రం డబుల్ ఉంటుందండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ స్లైసెస్‌కి ఈ విధంగా పేస్ట్‌ని అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతి వేళ్ళతో బాగా ప్రెస్ చేసుకుంటూ పట్టించుకోవాలండి. మధ్యలో ఉన్న ఘాట్లకి లోపలికి వెళ్ళేలా కూరుకోవాలండి. అన్నిటిని కూడా సేమ్ ఇదే ప్రాసెస్‌లో కారాన్ని మొత్తం పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 3 పీసులు తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టేసుకొని అందులోకి లైట్‌గా ఇలా ఆయిల్‌ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మనం ముందుగా కారం పట్టించి పక్కన పెట్టుకున్న మామిడి ముక్కల్ని ఇలా వేసుకోవాలి. ఇప్పుడు వీటిపైన లైట్‌గా ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం కొత్తిమీరని కూడా పైన చల్లుకోవాలి. కొత్తిమీర చల్లుకున్న తర్వాత మూత పెట్టేసైనా కుక్ చేసుకోవచ్చు. లేదా డైరెక్ట్‌గానైనా కుక్ చేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్‌లో 2 నిమిషాల పాటు కుక్ చేసుకొని, ఇప్పుడు దీన్ని రెండో వైపుకి తిప్పుకోవాలి. వీటిని ఫ్రై చేసుకుంటున్నప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచి కుక్ చేసుకున్నామంటే చక్కగా కుక్ అవుతాయండి. మళ్ళీ 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, మామిడికాయ పీసులతో ఫ్రై రెడీ అయిపోయింది. ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ చాలా బావుందండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి.